ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో ఉపశమన ప్రకరణంలో 5వ భాగంలో ప్రస్తుతం 15వ అంశాన్ని తెలుసుకుంటాము. 15 దానవులు దీనత్వము. ఈ విధంగా చింతన చేస్తున్న ప్రహ్లాదుడు క్రమంగా నిర్దోషము, నిర్ద్వంద్వము, నిర్వికల్పమాగు స్వస్వరూప సామ్రాజ్యంలో ప్రవేశించాడు. సమాధిని ధరించాడు. ఒక చిత్రపటంలోని బొమ్మలాగా శిల్పిచే మలచబడిన శిలా విగ్రహంలాగా ఉండిపోయాడు. అట్టి నిర్వికల్ప సమాధిలో సుస్థిరుడైనాడు. అక్కడి అసుర మంత్రివరేణ్యులు తదితరులు ప్రహ్లాదుని సమాధి నుండి ప్రబోధింపజేయాలని ఎంతగానో ప్రయత్నించారు. కానీ ఏం లాభం? అతడు మాత్రం రాతి యందు చెక్కబడిన సూర్యుని వలె ప్రశాంత భావంతో ఏకదృష్టితో ఉండిపోయాడు. ఏ పిలుపు కానీ ఏ దృష్టి కానీ అతని దరిచేరటమే లేదు. ఆ విధంగా కొన్ని రోజులు గడిచిపోయాయి. అంతరంగంలో అతడు ఏకము, అఖండము, అప్రమేయము, నిర్విషయము, నిర్వధికము అగు బ్రహ్మానందం అనుభవిస్తున్నాడు. అతని అనుభవ స్థితి వాక్యాలకు అందేది కాదు. ఒక చెంపు సహాయంతో సముద్ర జలం ఎంతటిదో ఏమని విషదపరచగలం? అయితే బయటకు మాత్రం చూచేవారికి ఈతడు నిరానంద స్వరూపమగు మృత్యును పొందినాడా ఏమి అన్నట్లుగా ఉన్నది. ఇక పాతాళ సామ్రాజ్యంలో అసుర జాతి యొక్క జీవన విధానం కొన్ని మార్పులు చెందసాగింది. ఎందుకంటే వాళ్ళను పాలించే నాయకుడు లేడు. మొన్నటి దాకా దేవతలకు సింహస్వప్నమై విష్ణుద్వేషి అయి బలపరాక్రమవంతుడై పరిపాలించిన హిరణ్యకశిపుడు నృసింహస్వామి చేతిలో హతమైపోయాడు. నేడు ఈ ప్రహ్లాదుడు సమాధిని అవతరించి రాక్షస నాయకత్వానికి సుదూరంగా అంతరంగ వ్యవస్థితుడై స్వస్వరూప ఏకాంత పారవస్యం నందు ఉండిపోయాడు. ఎవరంత ప్రబోధం చేసినా అతని పట్ల అది చెవిటివాడి ముందు శంకరావమగుచున్నది. రాజు లేకపోతే అల్ప యోచనలు గల వారి కార్యక్రమం ఉధృతమై అంతా అరాచకమే అవుతోంది కదా. పాతాళపురంలో అరాచకం ప్రారంభమైంది. పెద్ద చేప చిన్న చేపను మింగటం అనే మత్స్య న్యాయం తాండవించింది. బలవంతులు బలహీనులను పీడించసాగారు. ప్రజలు నిస్సహాయులై అనేక పీడలు ఎదుర్కొనవలసి వచ్చేది. సామాన్య ప్రజలు దిక్కులేక నిస్సహాయులు కాసాగారు. ఏకరస స్వరూపం పొంది ఉన్న ప్రహ్లాదునకు ఈ వివరాలన్నీ తెలియవు. అతడు సుషుప్తిలోని వ్యక్తిలాగా సమాధి తత్పరుడయ్యే ఉన్నాడు కదా. ఇక బలవంతులగు దైత్యులు విచక్షణాశూన్యులై ఆవేశాదులతో తమలో తామే కలహించుకోసాగారు. గుణవంతులు గుణహీనులచే హింసించబడసాగారు. బలహీనుల సొత్తు బలవంతులు లాక్కోవటం, జనులు మాన మర్యాదలు వదిలి ప్రవర్తించడం, అధర్మం, అబలల పీడితుల గొంతుకలు వినిపించుకోకపోవటం ఇవన్నీ అంగీకారయోగ్యం కాసాగాయి. అంతఃపురంలో కట్టుబాట్లు భ్రష్టమైనాయి. అనేకులు అధర్మపరుల దుశ్చర్యలకు తమ ధన జనములను పోగొట్టుకొని చెప్పుకొనుటకు దారి లేక, ఇక చేసేది లేక చింతామగ్నులై బిచ్చగాండ్రై సంచరించసాగారు. ఎప్పుడూ లేనిది హఠాత్తుగా ఆంతరంగికంగా రాక్షస జాతిలో ఇట్టి పరిణామాలు రావడం చూచి అక్కడి పెద్దలకు ఏమి చేయాలో తెలియని పరిస్థితి వచ్చింది. మరొక వైపు దేవతా బాలకులు వచ్చి అసులను పరాభవిస్తుంటే వాళ్ళలో వాళ్ళకు ఐకమత్యం లేక అవమానాలు దిగమింగుకోవలసి వచ్చింది. వాళ్ళలో వాళ్ళు పోట్లాడుకొనుచు ఉద్విగ్నతతో దీనులు కాసాగారు. జై శ్రీరామ్. ఈ విధంగా దానవులు దీనత్వము అనే అంశాన్ని తెలియజేస్తూ ప్రహ్లాదుడు ఆ విధంగా తన ప్రశాంత చిత్తమైనటువంటి సమాధి స్థితిలో ఉండిపోవడంతో రాజు అంతవరకు పాలించినటువంటి హిరణ్యకశపుడు నృసింహస్వామి చేతిలో హతుడవడంతో ఇప్పుడు రాజ్యాన్ని పాలించే వాళ్ళు లేక అక్కడ భయాందోళనకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి అనే విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది. తర్వాతి అంశం 16 సృష్టికే ఎసరు. ఆ విధంగా అనేక రోజులు గడిచిపోయాయి. నిఖిల జగాత్మక కళ్యాణకారుడు, క్షీరసముద్ర నివాసి, శత్రుమర్దనుడగు విష్ణుమూర్తి ఒకరోజు తన నిద్రాముద్రను విడిచారు. నెమ్మదిగా కళ్ళు తెరిచారు. పాతాళం, తద్వారా దేవలోకం, తద్వారా లోకాలు అస్తవ్యస్తంగా ఉండటం గమనించారు.
తన జ్ఞాననేత్రములచే సర్వజగత్తు యొక్క గతి దుర్గతులను పరిశీలిస్తూ ఇట్లు తనలో యోచించసాగారు. శ్రీ మహావిష్ణువు మనస్సులో, ఆహా, పరమభక్తుడగు ప్రహ్లాదుడు బ్రహ్మపదమున విశ్రమించి ఉన్న ఈ సమయంలో పాతాళలోకంలో నాయకుడు లేకుండా పోయాడు. ఇక దానవులు తమను తామే హింసించుకుంటూ క్రమంగా తమకు తామే బలహీనులవుచున్నారు. రాక్షసులు లేకపోతే అప్పుడు పర్యావసనమేమిటి? దేవతల్లో మేము విజయం పొందాలి అనే పట్టుదల ఉండదు. పట్టుదల ఉండని చోట ఉత్తమ శక్తి యుక్తులు బలహీనపడతాయి. క్రమంగా దేవతల ఉనికికే ఎసరు వస్తోంది. దేవతలు శాంతించి వారంతా ద్వంద్వరహితమైన బ్రహ్మమును పొందుతారు. అభిమానరహితులై స్వర్గసుఖములను త్యజించి వేస్తారు. దేవతలు ఆ విధంగా నాశనం అవ్వటం జరిగితే అప్పుడేమవుతుంది? క్రమంగా భూలోకంలో యజ్ఞయాగాది క్రియలు కూడా నశిస్తాయి. ఇష్టభోగములను తదితర ప్రయోజనములను ప్రసాదించే దేవతలు లేకపోతే ఇక కర్మలకు ప్రయోజనములు ఏముంటాయి? అందుచేత కర్మ ఉత్కృష్ట అను కార్యక్రమంతో కూడిన మానవులు బద్ధకస్తులవుతారు. క్రియలు నశిస్తే కర్మభూమి అగు భూలోకం నశించిపోతుంది. భూలోకమే నశిస్తే ఇకేమున్నది? ఈ సంసారం నశించబోచున్నది. అరే, భలే చిక్కు వచ్చి పడిందే. ప్రళయం తర్వాత నేను చేసిన ఈ సృష్టి అకాలంగా అర్ధాంతరంగా లుప్తమైపోతుంది కదా. నాచే కల్పితమైన ఈ విశాల జగత్తు నశిస్తే నా ఈ లీలయే భంగమైపోగలదు. అప్పుడు నేను కూడా చంద్ర నక్షత్ర ఆకాశ శూన్యమగు ఈ శరీరమును విలీనమునర్చుకొని తత్పదమున వెలియవలసి వస్తుంది. అది అకాలమగు విపరీత పరిణామం అవటం చేత ఉచితం కాదు, శ్రేయము కాదు. ఎందుకంటే ఈ జీవుల ప్రకృతిలో లయం పొందినప్పటికీ మూలజ్ఞానం ఉండనే ఉంటుంది. కాబట్టి మరల జన్మించాలనే తపన మిగిలియే ఉంటుంది. ఈ సృష్టి ఏర్పడియే ఉండవలసిన అగత్యమున్నది. అందుచేత ఈ దానవులు తమ తమ పరాక్రమములతో జీవించి ఉండటం అవసరమే. రాక్షసులు ఉంటే దేవతలు కూడా ఉంటారు. అప్పుడు తపస్సు, యజ్ఞము మొదలైన క్రియా వ్యవహారాలకు కూడా చోటు ఉంటుంది. సంసారము అనబడినది ఉంటుంది. అప్పుడు సృష్టికి సంబంధించిన సందర్భపూర్వకమైన రసాభాస ఉండదు. కనుక నేను ఇప్పుడు పాతాళ లోకం వెళ్ళి ప్రహ్లాదుని రాజ్యపాలన అను కర్తవ్యంలో నియమించడమే సముచితం. ఒకవేళ ప్రహ్లాదుని బదులుగా మరొకరిని రాజ్యపాలన యందు నియమిద్దామంటే అది సమంజసం కాదు. ఎందుకంటే ఈ ప్రహ్లాద దేహం అత్యంత పవిత్రమైనది. ఇతడు ఇక మరలా జన్మించడు. వర్తమానానికి ఇతడు కొంతకాలం రాజ్యపాలన నిర్వర్తించవలసిన యోగం ఉన్నది. అటు తర్వాత కూడా కల్పాంతం వరకు ఇతడు ఈ సృష్టికి ఒక ఆభరణమై జీవించటమే ఈశ్వర నియతి. నియతికి ఏమాత్రం భంగం కాకూడదు కదా. అందుచేత నేను ఇప్పుడు ప్రహ్లాదుని ప్రబోధింపజేస్తాను. ఇతడు తన యొక్క జీవన్ముక్త స్థితిలో నిర్విఘ్నంగా ఉంటూనే రాజ్యపాలన చేయుచుండునుగాక. అప్పుడే దేవతలు ఉంటారు, అసురులు ఉంటారు, ద్వంద్వము ఉంటుంది. అప్పుడు మాత్రమే నా లీల చెక్కు చెదరకుండా ఉంటుంది. వాస్తవానికి ఈ జగత్తు యొక్క ఉదయము, క్షయము ఈ రెండు నాకు ఒక్కటే అయినప్పటికీ నేను యథారీతిగానే సర్వము ఏర్పాటు చేసి ఉంచటం ఇప్పటి నా స్వభావం అయి ఉన్నది. ఇప్పుడు ఈ క్షీరసాగర శయనము ఈ రీతిగా ఒక ప్రక్క కొనసాగిస్తూనే యోగ నిద్రలో ఉంటూనే ఇక్కడ నిద్రాముద్రకు భంగం లేకుండానే నేను పాతాళానికి వెళ్ళటం, ప్రహ్లాదునితో సంభాషణ, జగత్తును సుస్థిరీకరించటం మొదలైనదంతా జరుగుచుండునుగాక. జై శ్రీరామ్. ఈ విధంగా సృష్టికే ఎసరు అనే అంశాన్ని గురించి తెలియజేస్తూ, ప్రహ్లాదుడు యోగనిద్రలో ఉంటే ఆ రాక్షసులు తనలో తాను కొట్టుకొనుచు బలహీనలవడంతో వారు అసురులు అనేవారు లేకపోతే దేవతలు బలహీనులు అవుతారు. దేవతలు ఆ కోరికలను తీర్చేవారు లేనప్పుడు భూలోకంలోని వాసులు కూడా బద్ధకస్తులు అవుతారు. ఆ విధంగా యజ్ఞ తపస్సులు అనేవి ఆగిపోతాయి. దానివల్ల ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉండి ఈ సృష్టి అనేది లయించిపోతుంది. అకారణంగా ఈ విధంగా జరగటంతో ఇక మళ్ళీ జన్మించాలి అనేటువంటి కోరిక మిగిలి ఉంటుంది. కాబట్టి మళ్ళీ జన్మ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఆ విధంగా ఈ అర్ధాంతరంగా ఇలా జరగడానికి సరైన సమయం కాదు అని చెప్పేసి ఆలోచిస్తూ ప్రహ్లాదుని తన ప్రశాంత స్వస్వరూప స్థితిలో ఉంచుతూనే రాజ్యపాలన అనేది చేసే విధంగా ప్రబోధితం చేయాలి అని మహావిష్ణువు తనను తాను అనుకోవడం మనం చూసాము. ఇక తర్వాత అంశం నారాయణోపాసన.
నారాయణోపన్యాసం. ఆ విధంగా యోచించిన శ్రీహరి సర్వాత్మకుడై ఉండినట్టి తన యొక్క ప్రభావం చేత క్షీరసాగరంలో శయన సముద్రంలో ఉంటూనే నీరు కూడా చొరజాలనట్టి పాతాళ బిలం ప్రవేశించారు. ప్రహ్లాదుని అంతఃపురం ప్రవేశించి అక్కడ బ్రహ్మదేవుని వలె సమాధి అందు నిమగ్నమై ఉన్న ప్రహ్లాదుని చూచారు. ఆ దగ్గరలో ప్రచారాలు చేస్తున్న రాక్షసులు నారాయణాగమనంచి ప్రవేశించిన వైష్ణవ తేజమునకు తాళలేక దూరంగా వెళ్ళసాగారు. వాళ్ళంతా విషయమేమిటో అర్థం కాక తమ మంత్రివర్యులకు ఆ విశేషమును నివేదించడానికి పరుగులు తీశారు. ఆకాశంలో అప్పుడే చంద్రుడు ఉదయిస్తున్నాడు. విష్ణు భగవానుడు వేంచేసి ప్రహ్లాదుడు సమాధిలో ఉండి ఉన్న విశాల మందిరంలో ఒక ఉన్నతాసనంపై ఆసీనులైనాడు. శంఖ చక్రాది ఆయుధములను ధరించి పరివార సమేతుడై ఉన్నారు. లక్ష్మీదేవి పోతీగ వంటి హస్తములతో స్వామికి వింజామరలు వీచుచున్నది. దేవ ఋషులు మహర్షులు ఆయనకు నమస్కరిస్తూ స్తోత్రములు సమర్పిస్తున్నారు. నవ్వుతో కూడిన నుల్లేద పెదవులతో స్వామి నాయన ప్రహ్లాద లే ప్రబుద్ధుడవు కమ్ము అని పలుకుతూనే పాంచజన్యం పూరించారు. విష్ణుదేవుని ప్రాణవాయువుల నుండి జనించిన ఆ ధ్వని రాక్షసులను మూర్ఛలేటట్లు చేసింది. ఆ ధ్వని విని విష్ణుదేవుని అనుచరులు బ్రహ్మానందం పొందారు. రాక్షసుల చక్రవర్తి అయినట్టి ప్రహ్లాదుడు విష్ణుదేవుని శంఖనాదం ఎక్కడో హృదయాంతరాలలో లోతుల నుండి విన్నాడు. నాదస్వరం విన్న ఆడత్రాచు పాములాగా బోధను పొందసాగాడు. అతని ప్రాణశక్తి క్రమంగా బ్రహ్మరంధ్రం నుండి లేచి శరీరమంతా వ్యాపించింది. ప్రాణవాయువులు నెమ్మదిగా అంగ ప్రత్యంగములలోకి ప్రవేశించాయి. ఇంద్రియ నవద్వారములు ఉత్తేజితములైనాయి. లింగ శరీరం అనే దర్పణం నందు చైతన్యం ప్రతిబింబించింది. అది క్రమంగా విషయోన్ముఖమై చిజ్జడు రూపమున మనోభావంగా పొందింది. ఆ విధంగా చిత్తము సంచలనమును ఆశ్రయించుచుండగా అతని నేత్రములు అర్ధనిమీలితములు అయి విచ్చుకున్నాయి. నాడీ రంధ్రములలో దాగి ఉన్న జ్ఞానశక్తి ప్రాణపానవాయువుల వలన సముత్సాహపూరితమైనది. ఇక ప్రహ్లాదుడు నెమ్మదిగా కదలసాగాడు. ప్రాణములు పూరితమైన తర్వాత అతని మనస్సు పరిపూర్తి పొందసాగింది. తెల్లవారిన తర్వాత సరోవరంలాగా అతని ప్రాణములు మనస్సు కళ్ళు వికసించాయి. నాయన ప్రహ్లాద ప్రబుద్ధుడవు కమ్ము అను శబ్ద తరంగాలు అతని చెవులను మనస్సును మరల తాకాయి. మననశక్తి స్మృతిశక్తి అభివృద్ధి అగుచుండగా అతడు తటాలను లేచి శ్రీ విష్ణుమూర్తికి నమస్కరించాడు. శ్రీమన్నారాయణుడు నాయన ప్రహ్లాద నీవు నీ నిజస్వరూపమును స్మరించుటచే ధన్యుడవైనావయ్యా, నాకు సంతోషం. అయితే ఒక్క విషయం, నీకు నీ దేహాన్ని తిరస్కరించి త్యజించవలసిన అవసరం ఇప్పుడేమున్నది? ఇటు ప్రారబ్ధం యొక్క ప్రభావంచే ఏర్పడి ఉన్న దానవరాజ్యాన్ని, అటు అప్రమేయము నిర్మలము నిత్యము ఆత్మస్వరూపమును ఒక్కసారి అవతరించి ఉండవచ్చును కదా. ఇప్పటికే నీవు సంకల్పరహితుడవయ్యావు కనుక నీకు కొత్తగా త్యజించవలసినదేమున్నది? గ్రహించవలసినదేమున్నది? ఆత్మతో ఏకత్వం పొందిన తర్వాత ఇక నీకు ఈ శారీరక సుఖదుఖముల వలన వచ్చే కీడు మేలు ఏమున్నాయి? కనుక లే, ఈ నీ భౌతిక దేహము ఈ కల్పాంతం వరకు అనేక జీవులకు మార్గదర్శకమై ఉండబోచున్నది. అవశ్యం జరగబోయే నియతి అది. అందుచేత నీవు చక్కగా లేచి రాజ్యపాలన చేయి. ప్రవాహపతితంగా ఏదైతే తప్పక నిర్వర్తించవలసి వస్తుందో దానిని జ్ఞానులు త్యజించరు, తప్పక నిర్వర్తిస్తారు. కనుక నీ ఉద్వేగరహితమైన భావములతో ఒనగూడిన వాడవై కల్పాంతం వరకు ఈ ఉపాధితో నిలచి ఉండు. కుండ పగిలినప్పుడు ఆ కుండలోని ఆకాశం మహాకాశంలో విలీనమైపోతుంది కదా. నీవు కూడా ఈ ఉపాధి కల్పాంతం నందు నెలకులగానే ఆపై ఇక బ్రహ్మపదమును వెలయగలవు. ఇప్పటికి మాత్రం ఈ శరీరంతో జీవన్ముక్తుడవై ప్రకాశించదవుగాక. పుత్ర, ఇప్పుడే ఇది కల్పాంతం అని ఒకవేళ పొరబడ్డావా ఏమిటి? ద్వాదశాదిత్యులు ఒక్కసారి ప్రేరేపితులై ఒకే చోట ఉదయించడం, ఎక్కడికక్కడ జగత్తు ప్రజ్వలించటం మొదలైన కల్పాంతం యొక్క సంజ్ఞలేమీ లేవు కదా. ఈ జీవులు, ఆ పర్వతములు, నీవు నేను, ఆకాశము తదితర జగత్తు ఇవన్నీ ఏమీ చెక్కు చెదరనే లేదు. మరి ఈ శరీరం త్యజించబడాలనే అభినివేశం దేనికి? ఇది కల్పాంతం కానే కాదు. అందుచేత నీకు నీవుగా ఈ దేహమును పరిత్యజించనే వద్దు. కేవలం దేహం అంటి బెట్టుకున్నంత మాత్రం చేత అది అజ్ఞానం అనిపించుకోదు. ఎవని మనస్సు అయితే తన యందు అజ్ఞానము అల్ప విశేషముల ఆశ్రయం కలిగి ఉంటుందో, తన యందు దుఃఖమోహములను పేర్చుకొని ఉంటుందో అట్టి వానికి మాత్రమే ఈ శరీర ధారణం అనేది బాధాకరమై ఉంటుంది. నేను ఎందుకు పనికిరాని వాడను? ఎందుకు తగుతాను? ఇక నా గతి నేను చేయగలిగినది ఇంత మాత్రమే. నేనొక మూఢుడను, దుఃఖితుడను, శరీరమాత్రుడను, అల్పకాలికుడను అని భావించే వానికి మృత్యు అనే
అనుభవం ఆవశ్యకమవుతున్నది. బద్ధజీవులు. ఈ జగత్తులో కొందరు జీవుల అంతఃకరణంలో అనేక ఆశా పరంపరలు కలిగి ఉంటున్నారు. అనేక చంచల వృత్తులు వచ్చి చేరి ఆ అంతఃకరణంలో అనేక దుర్మార్గంలలోనికి ఈడ్చుకొని పోతున్నాయి. ఎందుచేత? ఆత్మ వ్యతిరిక్తమైన అవివేకమును స్వీకరించుట చేతనే. అవివేకం తృష్ణ రూపమును తాండవించుట చేతనే. అందుకు ఫలితంగా వారు అనేక సాంసారిక విషయములను గాడిదల వలె మోస్తున్నారు. వారి చిత్తములలో అనేక వృత్తులు అనుక్షణం ఏర్పడి అవన్నీ అనేక సుఖదుఖముల ఫలములను అవిశ్రాంతపూర్వకంగా ఇచ్చుకుంటూ పోతున్నాయే. కామము మొదలైన అనర్థములచే ఆ మనస్సులు క్షణక్షణం అటు ఇటు ఈడవబడుచున్నాయే. అట్టివారు తమ యందు కామము అనే సర్పమును కలిగి ఉండి అనేక ఆదివ్యాధులకు అర్హమవుచున్నారు. అట్టివారికి మరణము అనే ఔషధం ఆవశ్యకమవుచున్నది. అంతేగాని నీ వంటి వారికి కాదు. మరణం అంటే ఏమిటి? ఓ ప్రహ్లాద, ఈ శరీరం పరిత్యజించబడుటయే లోకంలో మరణం అనే పేరుతో వ్యవహరించబడుతోంది. ఆత్మకు మరణం ఎక్కడిది? అది సర్వదా నిష్క్రియం కదా. ఇక ఈ శరీరం అసత్తే కదా. అసత్యమో భ్రమ మాత్రం అయిన ఈ శరీరానికి మాత్రం ఈ శరీరం చచ్చుచున్నది అనే పదప్రయోగం ఎంతవరకు సమంజసం? కనుక మృత్యు అనే ప్రక్రియను ఈ శరీరమునకు కూడా మనం ఆపాదించడం కుదరదు. ఆత్మజ్ఞానం కలుగునంత వరకు శరీర భ్రమ ఉండియే తీరుతోంది. అన్ని వైపులా ఆత్మతత్వంను దర్శించుట అను విరామం లేని యథార్థ దర్శి యొక్క జీవితమే నిజమైన జీవనం. అది మాత్రమే సర్వ విధములా శోభించుచున్నది. ఎవడైతే అహంభావరహితుడై నిర్లిప్తుడై సమదృష్టిని పొంది ఉంటాడో అట్టివాడు ధన్యుడే. కనుక రాగద్వేషరహితమగు బుద్ధితో ఈ జగత్తును సాక్షి వలె దర్శిస్తూ ఉండాలి. ఈ జగత్తు యొక్క అసారత్వమును సంపూర్ణంగా గ్రహించి అటుపై గ్రహించటం త్యజించటం అనబడే రెండింటిని వదిలివేయాలి. ఈ చిత్తమును సాక్షి స్వరూపమునకు సమర్పించి వేయాలి. తుచ్చమగు వ్యవహార రూపంగా ప్రకాశిస్తున్న ఈ బాహ్య వస్తువులందు మనస్సు సక్తము కాకూడదు. ఈ మనస్సును బ్రహ్మమునందు మాత్రమే లీనం చేయాలి. సత్యదృష్టిని అవలంబించి ఆపై లీలగా లౌకిక వ్యవహారంలో ఆచరించుతున్నప్పటికీ అన్ని వేళలా వాసనాశూన్యుడై ఉండాలి. ఇష్టంలో సంఘటిల్లుచున్నప్పుడు ఎవడైతే ఎట్టి రాగద్వేషాలు ఏమాత్రం పొందడో అట్టి వాని జీవితమే ధన్యము. మానస సరోవరంలో ఉత్తమ జాతి హంసలు సంచరిస్తున్నట్లు హృదయ సరోవరంలో కూడా శాంతి, క్షమ, భక్తి, వైరాగ్యము, ఉత్తమ ఆశయము మొదలైన ఉత్తమ గుణములు వెల్లివిరియుగాక. ఎవరిని చూస్తే లేక ఎవని పేరు చెప్పుకుంటే తదితర జీవులు ఆనందమును పొందగలుగుతారో అట్టి వారి జీవితము ధన్యము. నీవు అంతటి మహామాన్యుడవు, ప్రహ్లాదుడవు, సార్థకనామధేయుడవు కనుక ప్రియ ప్రహ్లాద, నీ యొక్క చరిత్ర వినటం చేత, నీ జ్ఞాన భక్తి వాక్యాలు అనుసరించడం చేత ఈ సర్వజనులు శుభమును పొందగలుగుతారు. అటువంటి నీకు ఈ జీవితము పట్ల ఇచ్ఛ ఉదయించవలసిన పనేమున్నది? నీవు ఇచ్ఛలకు అతీతుడవు కదా. జై శ్రీరామ్. ఈ విధంగా నారాయణోపన్యాసము అనే అంశాన్ని గురించి తెలియజేస్తూ స్వయంగా ఆ శ్రీమన్నారాయణుడి అక్కడికి వచ్చి ప్రహ్లాదుడిని తన శరీరాన్ని వదిలివేయాలి అనుకునే స్థితి నుండి నీవు రాజ్యపాలన చేయవలసిన నియతి అనేది ఉన్నది. ఆ విధంగా నీ యొక్క కార్యాచరణ అనేది ఉంచే విధంగా చూడమని చెప్పేసి తెలియజేయడం మనం చూసాము. ఇక మిగిలిన అంశాల గురించి మళ్ళీ తెలుసుకుందాము. ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.